You see, last class lo manam electrode potential, single electrode potential and with sign దాని గురించి చూసాం. So single electrode is nothing but an electrode dipped in its own ions containing electrolyte is known as single electrode. So single electrode is nothing but an electrode dipped in its own ions containing electrolyte is known as single electrode. That potential means that the electrode is participating in the oxidation reaction. Such potential is called oxidation potential. If it participates in the reduction reaction, that potential is called reduction potential. So an electrode oxidation potential and reduction potential both are same values, but sign will be differ. For example, zinc కింద తీసుకున్నట్లయితే జింక్ రిడక్షన్ పొటెన్షియల్ 0.76 మైనస్ 0.76 వోల్ట్. అదే ఆక్సిడేషన్ పొటెన్షియల్కి వచ్చేసరికి సేమ్ 0.76 ఉంటుంది, కాకపోతే ప్లస్. సో సైన్లో మాత్రమే తేడా ఉంటుంది, వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది. దట్ ఈస్ ద సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ స్పెషాలిటీ. బాగుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రోడ్ అనేది గాల్వానిక్ సెల్లో కానీ వోల్టాయిక్ సెల్లో కానీ ఏ సెల్లోనే సరే ఈ సింగిల్ ఎలక్ట్రోడ్స్ ఉన్నప్పుడు ఆ సెల్ పొటెన్షియల్ అనేది ఏంటంటే మనకు ఆక్సిడేషన్ ఉండొచ్చు, రిడక్షన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఆ ఎలక్ట్రోకెమికల్ సెల్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఈఎంఎఫ్ను ఎక్స్టర్నల్గా నువ్వు సబ్స్టిట్యూట్ చేసేటువంటి కరెంట్కి మధ్య రిలేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ సెల్స్ ఆర్ డివైడ్ ఇంటూ two types. One is the reversible and another one is the irreversible cells. మరి రివర్సబుల్ సెల్స్, ఇర్రివర్సబుల్ సెల్స్ అంటే ఏంటనేది లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. మళ్ళీ ఒకసారి దాన్ని నేను రిపీట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఎఫ్ సెల్ అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూ ఎక్స్టర్నల్ సప్లై చేసేటువంటి ఈఎంఎఫ్ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, సెల్ రియాక్షన్ జరగదు. ఇది నంబర్ 1 కండిషన్. నంబర్ 2 సెకండ్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్ ఈఎంఎఫ్, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్ ఈఎంఎఫ్ అయింది అనుకో, అప్పుడు ఏంటంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. ఇది నంబర్ 2 కండిషన్. నంబర్ 3 కండిషన్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ లెస్ దాన్ షెల్ ఈఎంఎఫ్, అప్పుడు ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. ఇది 3 కండిషన్. థర్డ్ కండిషన్, ఈ 3 కండిషన్స్ను ఒబే చేసేటువంటి సెల్ని రివర్సబుల్ షెల్ అంటారు. రివర్సబుల్ షెల్. రివర్సబుల్ షెల్ అన్నప్పుడు ఈ 3 కండిషన్స్ ఒబే చేయాలి. ఈ 3 కండిషన్స్ను ఒబే చేయకపోతే ఇర్రివర్సబుల్. దట్స్ ఆల్. దిస్ ఇస్ ద సింపుల్. సో రివర్సబుల్ సెల్, ఇర్రివర్సబుల్ సెల్స్. రివర్సబుల్ సెల్స్లో ఈ 3 కండిషన్స్లో అప్లికబుల్ కావాలి ఏదో ఒకటి, కానీ ఇర్రివర్సబుల్ ఏంటంటే ఈ 3 కండిషన్స్ పాటించదు. So a cell which does not obey these 3 points, such cells are called irreversible cells. ఇప్పుడు మనం ఏంటంటే రివర్సబుల్ సెల్స్ గురించి చూసుకోవాలి. మరి గాల్వానిక్ సెల్ కానీ వోల్టాయిక్ సెల్ కానీ రివర్సబుల్ సెల్స్ కానీ మనం చూసుకున్నాం. ఎందుకంటే యానోడ్ హాఫ్ సెల్, క్యాథోడ్ హాఫ్ సెల్. యానోడ్ హాఫ్ సెల్లో చూడండి, ఇక్కడ యానోడ్ హాఫ్ సెల్ తీసుకున్నాను చూడండి, ఇటువైపు యానోడ్ హాఫ్ సెల్, ఇటువైపు క్యాథోడ్ హాఫ్ సెల్ తీసేసుకున్నా. యానోడ్ హాఫ్ సెల్, క్యాథోడ్ హాఫ్ సెల్ జూమ్ చేస్తున్నాను చూడండి, చూడండి, రైట్, క్లియర్. ఇప్పుడు యానోడ్ హాఫ్ సెల్లో ఏంటంటే జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇవి రెండు యాక్టివ్ ఎలక్ట్రోడ్సే కదా, రైట్. ఈ జింక్ అనేది ఏంట్రా అంటే ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. కాపర్ ఏంట్రా అంటే రిడక్షన్ రియాక్షన్లో
పార్టిసిపేట్ అవుతుంది, మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. సాల్ట్ బ్రిడ్జ్ తప్పనిసరిగా ఉండాలి, ఉంటేనే రియాక్షన్ స్పాంటేనియస్గా జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్లో ఉన్నటువంటి ఈ జింక్ పొటెన్షియల్ మనకు జింక్ సల్ఫేట్లో ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ ఎగ్జాక్ట్లీ 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. టెంపరేచర్ ఫిక్స్డ్గా ఉండాలి, 25 డిగ్రీ సెంటిగ్రేడ్ రూమ్ టెంపరేచర్. నెక్స్ట్ 1 ATM ప్రెషర్ ఉండాలి, అట్మాస్ఫియర్ ప్రెషర్. ఈ కండిషన్స్ని మనం స్టాండర్డ్ కండిషన్స్ అంటాం. ఈ కండిషన్లో ఉన్నటువంటి పొటెన్షియల్ని మనం స్టాండర్డ్ పొటెన్షియల్ అంటాం. అది ఆక్సిడేషన్ కావచ్చు, రిడక్షన్ కావచ్చు. సో జింక్ ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇట్ ఈజ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. కాపర్ రిడక్షన్ జరుగుతుంది కాబట్టి రిడక్షన్ పొటెన్షియల్. ద కాన్సన్ట్రేషన్ ఈజ్ మస్ట్ బి 1 మోలార్. బాగుంది. మరి గాల్వానిక్ సెల్ ఈఎంఎఫ్ 1.1 వోల్ట్ అన్నాం. ఇప్పుడు 1.1 వోల్ట్ ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ పొటెన్షియల్ ఈఎంఎఫ్ మనకు వచ్చింది కాబట్టి 1.1 వోల్ట్. ఇప్పుడు ఎక్స్టర్నల్ సప్లై చేసేటువంటి ఈఎంఎఫ్ కూడా 1.1 అయితే సెల్ పనిచేయదు, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నో రియాక్షన్. అలా కాకుండా ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ 1.1 వోల్ట్ కన్నా ఎక్కువ ఉంది అనుకో, రివర్స్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అదే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ లెస్ దాన్ 1.1 వోల్ట్ అయిందనుకో, ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది, ఇంట్లో నువ్వు ఉన్నావు, ఒక 4 మంది 5 మంది ఉన్నారు అనుకోండి, నువ్వు ఉన్నావు దాంట్లో. ఈ ఇల్లుని ఎలక్ట్రోకెమికల్ సెల్ అనుకుంటే బయట నుంచి కొంతమంది దాడి చేయడానికి వచ్చారు అనుకోండి, అది ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్. ఒకవేళ అక్కడ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు చిన్న పిల్లలు అట్లా అయినారు అనుకోండి, నువ్వు పెద్దోనివి కాబట్టి వెంటనే వాళ్ళని తోసుకొని నువ్వు బయటికి పోతావు, అంటే ఫార్వర్డ్ మోషన్. అంటే ఏంటి, నీ బలం ఎక్కువ, బయట వాళ్ళ బలం తక్కువ, అంటే ముందుకు ప్రొసీడ్ అవుతున్నావు, ఫార్వర్డ్ డైరెక్షన్. అలా కాకుండా బయట చాలా బలమైనటువంటి వాళ్ళు వచ్చినారనుకోండి, ఒక 10-20 మంది వచ్చినారనుకోండి, బయటికి పోతేనే వెంటనే నువ్వేంటంటే ఇంటి లోపలికి వెళ్ళిపోతావు. అంటే లోపలికి పోతున్నావు అంటే ఏంటి, బ్యాక్వర్డ్. సైమన్ గో బ్యాక్, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో నువ్వు వెళ్ళిపోతున్నావు. అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్ ఈఎంఎఫ్, కాబట్టి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది. మరి ఫార్వర్డ్ డైరెక్షన్లోనైనా బ్యాక్వర్డ్ డైరెక్షన్లోనైనా ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది కదా. మరి ఇలా ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ కూడా చేంజ్ అవుతుంది కదా, అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కూడా చేంజ్ అవుతుంది కదా. మరి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ స్టాండర్డ్ కండిషన్ దగ్గర ఒకటి ఉంటుంది, మరి నాన్ స్టాండర్డ్ కండిషన్ దగ్గర ఒకటి ఉంటుంది. మరి ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగినప్పుడు ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అయినప్పుడు ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ను మనం కనుక్కోవడానికి ఒక పెద్ద ఆయన వస్తున్నాడు, గ్రేట్ సైంటిస్ట్ నెస్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక ఈక్వేషన్ను ప్రొవైడ్ చేశాడు. దాన్నే మనం నెక్స్ట్ ఈక్వేషన్ అంటున్నాం. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ రివర్సబుల్ ఎలక్ట్రోడ్స్ విత్ నాన్ స్టాండర్డ్ కండిషన్ బట్ టెంపరేచర్ ఈజ్ ఫిక్స్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, టెంపరేచర్ ఫిక్స్గా ఉండాలా. ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ అనేది 1 m కన్నా తక్కువ ఉండాలి, స్టాండర్డ్ కండిషన్లో ఉండకూడదు. నాన్ స్టాండర్డ్ కండిషన్లో రివర్సబుల్ ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్స్ను కనుక్కోవడానికి నెస్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక ఈక్వేషన్ను ప్రొవైడ్ చేశాడు. దట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ నెస్ట్ ఈక్వేషన్. చూడండి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ ఆఫ్ గాల్వానిక్ సెల్. స్టాండర్డ్ కండిషన్ E0 సెల్ అంటున్నాం. E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. బాగుంది. నాన్ స్టాండర్డ్ కండిషన్, ఈ సెల్
ఈజ్ బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఈక్వేషన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే నాన్ స్టాండర్డ్ కండిషన్ దగ్గర వస్తుంది. మరి నాన్ స్టాండర్డ్ కండిషన్ దగ్గర నెక్స్ట్ ఈక్వేషన్ మనం ఎలా చేస్తామో చూద్దాం. యు సీ cell potential under non-standard conditions. To understand how cell potential depends on concentration, we have to review the thermodynamics of equilibrium. మరి రివర్సబుల్ అంటే ఇదే కదండి, రివర్సబుల్ ఈక్వేషన్ అంటే ఇదే కదా. AA plus BB gives rise to CC plus DD. According to law of mass action, equilibrium constant KE, equilibrium constant is equal to product molar concentration divided by reactant molar concentration. సో ప్రోడక్ట్ వైపు ఏంటంటే CD ఉన్నాయి కాబట్టి C పవర్ C D పవర్ D డివైడెడ్ బై A పవర్ A B పవర్ B అని మనం రాస్తాం. దట్ ఈస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకే, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ నీకు తెలుసు కాబట్టి నౌ లెట్ us see cell potential under non-standard conditions. చూడండి, అట్ ఈక్విలిబ్రియం దగ్గర మనం ఇది రాస్తాం. అట్ ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియం కానటువంటి పరిస్థితుల్లో మనం క్యూ రాస్తున్నాం. క్యూ అనేది రాస్తున్నాం. చూడండి, క్యూ అనేది ఏంట్రా అంటే ఈక్విలిబ్రియం లేనటువంటి పొటెన్షియల్ అనుకోవచ్చు. సో ఈక్విలిబ్రియంకి నాన్ ఈక్విలిబ్రియంకి మధ్య రిలేషన్ చూడండి. క్యూ ఈజ్ లెస్ దాన్ కే అంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఈజ్ లెస్ దాన్ సెల్ పొటెన్షియల్. క్యూ అనేది ఏంటంటే ఇక్కడ నువ్వు ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ అనుకో, అనుకోవడానికి ఏముంది. కే ఈజ్ ఈక్వల్ టు ఈక్విలిబ్రియం అంటే సెల్ పొటెన్షియల్ అనుకో. సెల్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ తక్కువ ఉంది. అప్పుడేంటి, షిఫ్ట్ రైట్ సైడ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫార్వర్డ్ అంటే బలహీనమైనటువంటి వాళ్ళు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు నువ్వేంటి, వాళ్ళని తోసుకొని నువ్వు ముందుకు పోతావు అంటే నీ పొటెన్షియల్ ఎక్కువ కాబట్టి ఫార్వర్డ్. అలా కాకుండా ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ గ్రేటర్ దాన్ సెల్ పొటెన్షియల్. రియాక్షన్ షిఫ్ట్ లెఫ్ట్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్. సైమన్ గో బ్యాక్, ఇంట్లోకి పరిగెత్తావు. బయట ఎవరన్నా బాగా కొట్టే వాళ్ళు వచ్చినారనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఇంట్లోకి పరిగెత్తావు. ఇంట్లోకి పరిగెత్తున్నావు అంటే ఏంటి, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్లు. రెండు ఈక్వల్ అయినాయనుకో, ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ సెల్ ఈఎంఎఫ్ రెండు ఈక్వల్ అయినాయనుకో, అట్ ఈక్విలిబ్రియం నో ఫర్దర్ రియాక్షన్. Now you understand the cell potential under non-standard conditions. We follow the thermodynamic phenomena, that is the Gibbs free energy. Delta Z is equal to, at any point in the reaction, delta Z is equal to delta Z naught plus RT natural log Q. When all concentrations is exactly 1, అంటే స్టాండర్డ్ కండిషన్లో తీసుకున్నట్లయితే అప్పుడు క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 అయినప్పుడు అది ప్లస్ ఆర్టీ న్యాచురల్ లాగ్ క్యూ అనేది మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి క్యూ ఇజ్ ఈక్వల్ టు 1, దెన్ న్యాచురల్ లాగ్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అప్పుడు డెల్టా జీ ఇజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ అవుతుంది. ఈ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ నుంచే మనం ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేస్తాం. ఎందుకు, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటున్నాడు కాబట్టి ఇది ఒక థర్మోడైనమిక్ ఫ్యాక్టర్ నుంచి మనం ఎలా డిరైవ్ చేస్తామో. అకార్డింగ్ టు నెక్స్ట్ ఎలక్ట్రికల్ వర్క్ డన్ ఇన్ ఎనీ సెల్, ఏ సెల్లోనైనా సరే ఎలక్ట్రికల్ వర్క్ డన్ అనేది ఏంట్రా అంటే డబ్ల్యూతో మనం చూపిస్తాం. W is equal to NFE0. So work is nothing but expansional work done, non-expansional work done. So non-expansible work done on the system is called
గిబ్స్ ఎనర్జీ అంటాం. నాన్ ఎక్స్పాన్సిబుల్ వర్క్ డన్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం. దాన్ని మనం జీతో చూపిస్తాం. సో ద చేంజ్ ఆఫ్ గిబ్స్ ఎనర్జీ దట్ ఈస్ డెల్టా జీ ఈజ్ నెగటివ్, దట్ ఈస్ ద స్పాంటేనియస్ ప్రాసెస్. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ పనిని మనం ఏంట్రా అంటే ఎక్స్పాన్సిబుల్ వర్క్ ఫంక్షన్, నాన్ ఎక్స్పాన్సిబుల్ వర్క్ ఫంక్షన్గా మనం డివైడ్ చేస్తాం. కాబట్టి నాన్ ఎక్స్పాన్సిబుల్ వర్క్ ఫంక్షన్నే మనం గిబ్స్ ఎనర్జీ అని అంటున్నాం. కాబట్టి ఈ గిబ్స్ ఎనర్జీ అనేది ఏంట్రా అంటే మనం డబ్ల్యూకు సమానంగా ఉంటుంది. సో వర్క్ డన్ ఇన్ ఎనీ సెల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ ఈ0 అయినప్పుడు అప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అన్నాం. కాబట్టి చేంజ్ ఆఫ్ గిబ్స్ ఎనర్జీ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ0 అవుతుంది. ఎందుకంటే డెల్టా జీ నెగిటివ్ అయితేనే స్పాంటేనియస్గా పనిచేస్తుంది. సో సెల్ స్పాంటేనియస్ పని చేయాలి అంటే డెల్టా జీ నెగిటివ్ ఉండాలి. అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ. డబ్ల్యూ ప్లేస్లో మనం ఎన్ఎఫ్ ఈ0 చేసాం. కాబట్టి ఇక్కడ ఎన్ అనేది ఏంట్రా అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అంటే ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ నుంచి ఇంకో ఎలక్ట్రోలైటిక్ సెల్, అంటే హాఫ్ సెల్ కదా, యానోడ్ హాఫ్ సెల్ నుంచి క్యాథోడ్ హాఫ్ సెల్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవుతున్నాయో అది ఎన్. ఎఫ్ అనేది ఫారడే నంబర్ 96,500 కూలుమ్స్. ఈ జీరో అనేది ఏంట్రా అంటే ఆ రెండు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇన్ ఎనీ స్పాంటేనియస్ ప్రాసెస్ delta z is always negative. Now let us see cell potential under non-standard conditions. మనం ఏం రాసాం? delta z is equal to delta z0 plus rt natural log q అని మనం రాసాం. మరి ఇప్పుడు డెల్టా z ప్లేస్లో మనం ఏం రాస్తాం? మైనస్ ఎన్ఎఫ్ఈ అని రాస్తాం. డెల్టా జీ నాట్ ప్లేస్లో మనం ఏం రాస్తాం? మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్ అని రాస్తాం. ఈ రెండింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, డెల్టా జీ ప్లేస్లో ఈ వాల్యూని ఇక్కడ రాసేస్తున్నాం. డెల్టా జీ నాట్ ప్లేస్లో ఇది రాస్తున్నాం. అంటే జీ నాట్ అంటున్నాడంటే స్టాండర్డ్ కండిషన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇక్కడ ఏంటంటే నాన్ స్టాండర్డ్ కండిషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ అంటున్నాం. ఈ అన్నాడు అంటే అది నాన్ స్టాండర్డ్, ఈ నాట్ అన్నాడు అంటే స్టాండర్డ్ కండిషన్. ఓకే, ఇప్పుడు ఈ జీ నాట్ ప్లేస్లో ఈ రెండు రాద్దాం. మైనస్ ఎన్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఈ నాట్ ప్లస్ ఆర్టీ ఎల్ఎన్ క్యూ. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టోటల్ ఈక్వేషన్ని ఏం చేస్తానంటే మనం ఎన్ఎఫ్తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఎన్ఎఫ్ డివైడ్ చేస్తే ఎన్ఎఫ్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎన్ఎఫ్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్టీ బై ఎన్ఎఫ్ అలానే ఉంటుంది. న్యాచురల్గా క్యూ ఉంటుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ ఈ మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ నాట్ మిగులుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్టీ బై ఎన్ఎఫ్ మిగులుతుంది. కాబట్టి అప్పుడు టోటల్ ఈక్వేషన్ ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ న్యాచురల్ లా క్యూ అనేది అవుతుంది. అదేంటో నెక్స్ట్ చూద్దాం. ద నెక్స్ట్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్ natural log q. The form of the next equation typically used has a log form rather than an natural log term. ln place లో మనం log ను ఉపయోగించినట్లయితే ln is equal to 2.303 log. అప్పుడు ఏమవుతుంది? E is equal to E naught minus 2.303 RT by NF log Q. అవుతుందా? అవుతుంది. చూడండి, the next equation E is equal to E naught minus 2.303 RT by NF
log Q. ఓకే, మరి ఇప్పుడు R అంటే ఏంటి? గ్యాస్ కాన్స్టెంట్. T అంటే ఏంటి? రూమ్ టెంపరేచర్. అంటే 25 ప్లస్ 273 కలిపితే 298 కెల్విన్. బాగుంది, ఓకేనా? R వాల్యూ 8.314 జౌల్స్. బాగుంది. N అంటే ఏంది? ఓకే, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ కాబట్టి N అట్లనే పెడదాం. F అంటే ఏంటి? 96,500 కూలూమ్స్. 96,500 కూలూమ్స్. వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసినామనుకో ఏమొస్తుంది తెలుసా? చూడండి, చూడండి, E is equal to E0 minus, ఓకే, 2.303. దీన్ని ఇక్కడ రాసేస్తాను. 2.303 R 8.314 జౌల్స్ ఇంటూ 298 డివైడెడ్ బై N ఫారడే 96,500 కూలమ్స్. వేస్తే ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుందో తెలుసా? 0.059 వస్తుంది. 0.059 అంటే E is equal to E0 minus 0.059 by N log Q. ఇది కూడా రాసుకోవచ్చు. Now see, E cell is equal to E0 cell minus 0.0592 N log Q. E cell is equal to cell potential, E0 cell is equal to standard cell potential, N is equal to number of electron transferred in the balanced redox equation. Q is equal to reaction quotient. That is nothing but, Q is nothing but product molar concentration divided by reactant molar concentration. Product molar concentration divided by reactant molar concentration. This is the next equation. మరి నెక్స్ట్ ఈక్వేషన్ బట్టి మనం ఏంటంటే నాన్ స్టాండర్డ్ కండిషన్ దగ్గర మనం పొటెన్షియల్ను క్యాలిక్యులేట్ చేయవచ్చు. క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఈక్వేషన్ బాగుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రివర్సబుల్ సెల్స్లో అవి మెటల్ ఎలక్ట్రోడ్స్ కావచ్చు, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ కావచ్చు కదా. కాబట్టి ఇన్ ద రివర్సబుల్ సెల్ మెటల్ ఎలక్ట్రోడ్స్ అయినా ఉండవచ్చు, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ అయినా ఉండవచ్చు. మరి మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉన్నప్పుడు మనం ఎలా పొటెన్షియల్ను క్యాలిక్యులేట్ చేయాలా? నాన్ మెటల్స్ ఉన్నప్పుడు మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? దానికి ఫార్ములా ఏంటి అనేది మనం ఇప్పుడు చూడాలా. చూడండి, ఫర్ ఏ మెటల్ ఎలక్ట్రోడ్ అన్నప్పుడు ఏంటంటే Mn plus n electron gives rise to M. మెటల్ ఎలక్ట్రోడ్ అంటే రెడక్షన్. మెటల్ ఎలక్ట్రోడ్స్ అన్నప్పుడు రెడక్షన్. ఓకే, ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి ఇది రెడక్షన్ పొటెన్షియల్. ఓకే, అప్పుడు Q అంటే ఏమన్నాం మనం? Q అంటే ప్రోడక్ట్ డివైడెడ్ బై రియాక్టెంట్. మరి ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ? M డివైడెడ్ బై రియాక్టెంట్ Mn ప్లస్, దాన్నే మనం C అనుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ కాబట్టి C అనుకుంటాం, కాబట్టి C అనుకుంటాం. అయితే మెటల్ అనేది సాలిడ్ కాబట్టి దీని సాలిడ్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే యూనిట్గా తీసుకుంటాం కాబట్టి మనం 1. అప్పుడు ఏమవుతుంది? E is equal to E0 minus RT by NF
లాగ్ 1/c. ఇప్పుడు లాగ్ 1/cని సిని పైకి తీసుకుపోయినామనుకో ఇక్కడ ఏమవుతుంది మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ ఈ ఆర్ వాల్యూ మొత్తం అంతా కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.059/n లాగ్ mn కాన్సంట్రేషన్, mn ప్లస్ అయాన్ కాన్సంట్రేషన్ అని మనం రాసుకోవచ్చు. రాసుకోకూడదా? రాసుకోవచ్చు. చూద్దామా? అంటే ఈజ్ ఈక్వల్ టు E0 plus 0.059/n log mn plus కాన్సంట్రేషన్ అని అయిపోతుంది. ఎందుకంటే ఈ కింద ఉన్నటువంటి కాన్సంట్రేషన్ పైకి తీసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది కాబట్టి. సో అకార్డింగ్ టు నెక్స్ట్ ఈక్వేషన్ mn plus n electron gives rise to m ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీని మనం కేసీ ఈజ్ ఈక్వల్ టు m/mn ప్లస్ చేశాడు. మొత్తం అంతా ప్రీవియస్గా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే చేసేసాడు. దిస్ ఈజ్ ద మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో మెటల్ ఎలక్ట్రోడ్ అన్నప్పుడు ఏంటంటే E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ RT/NF న్యాచురల్ లాగ్ mn ప్లస్ కాన్సంట్రేషన్. ఎందుకంటే అక్కడ మెటల్ కాన్సంట్రేషన్ కాబట్టి మెటల్ కాన్సంట్రేషన్ దాన్ని రివర్స్ తీసుకోపోయినాడు కాబట్టి -RT/NF అనేది ఏమవుతుందంటే ప్లస్గా మారిందని ఇంతకుముందే చెప్పాను. సో E ఈజ్ ఈక్వల్ టు E0 ఆర్ వాల్యూ అంటే లాగ్లోకి మార్స్తే 2.303 RT/NF లాగ్ mn ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఆర్ వాల్యూ 8.314, T ఈజ్ ఈక్వల్ టు 298 కెల్విన్, F ఈజ్ ఈక్వల్ టు 96,500 కూలుమ్స్. మనం సబ్స్టిట్యూట్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ 0.0591/n mn లాగ్ mn ప్లస్ కాన్సంట్రేషన్. ఇదేంటి మెటల్ ఎలక్ట్రోడ్స్కి. ఒకవేళ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ ఉంటే ఎట్లా చూద్దాం. చూడండి, ఫర్ ఏ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ A ప్లస్ n ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు An మైనస్ రిడక్షన్ పొటెన్షియల్. ఇక్కడ కూడా రిడక్షన్ పొటెన్షియల్, రెండు కూడా రిడక్షన్ పొటెన్షియల్స్ని బేస్ చేసుకొని మనం ఈఎంఎఫ్ను క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మరి ఇది నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ కదా, మరి ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది చెప్పు. ఈక్విలిబ్రియం ఏం రాయొచ్చు, ప్రోడక్ట్ అంటే An మైనస్ డివైడెడ్ బై ఏ. ఏ అనేది ఏంట్రా అంటే స్టాండర్డ్ కండిషన్ కదా, కాబట్టి 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది దాని కాన్సంట్రేషన్ యూనిటీ అంటే ఇప్పుడు దీని మీదనే కదా కాన్సంట్రేషన్. కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059/n లాగ్ An మైనస్ అవుతుంది. అదే ఫార్ములా. చూడండి, E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT/NF లాగ్ C. ఇక్కడ C అనేది ఏంటి, An మైనస్ కాన్సంట్రేషన్, ఆర్ E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059/n లాగ్ An మైనస్ కాన్సంట్రేషన్. సో ఇది నాన్ మెటల్కి. చూడు, ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి మీకు చెప్తున్నాను చూడండి. మెటల్కేమో ఇక్కడ ప్లస్ వస్తుంది, E ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ 0.059/n లాగ్ An మైనస్ వస్తుంది, అంటే లాగ్ mn ప్లస్. నాన్ మెటల్కి వచ్చేసరికి ఏంటంటే ప్లస్ ఉండదు, మైనస్ వస్తుంది. ఇది గుర్తు పెట్టుకుంటే చాలప్ప. మెటల్ ఎలక్ట్రోడ్కి నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్కి నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, ఇదే మీరు ఇంటర్లో చూసింది ఏంటంటే ఇదే. సో ఫర్ మెటల్ ఎలక్ట్రోడ్స్ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఓకే. చూడండి, ఆక్సిడెంట్ ప్లస్ n ఎలక్ట్రాన్ reductant E is equal to E0 minus 2.303 RT/NF log reductance divided by oxidant.
చూడండి, ఆక్సిడెంట్, n electron, reductant. So E is equal to E naught minus 2.303 RT NF log reductance divided by oxidant. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని మొత్తం మనం సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, అంటే ఆర్ వాల్యూ, టీ వాల్యూ, ఎఫ్ వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, ఏమొస్తుంది? ఏమొస్తుంది? E is equal to E naught minus 0.059 by n log ఇదే కదా reductant divided by oxidant, R divided by O. R means reductant, O means oxidant, అంతే కదా. ఒకవేళ దీన్ని ఉల్టా చేసినామనుకో, ఉల్టా చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ప్లస్ అన్నప్పుడు ఏమవుతుంది? లాగ్ ఆక్సిడెంట్ డివైడెడ్ బై రెడక్టెంట్, అంతే. క్లియర్? చూడు, ఎస్, చూసావా? యా. Next equation is E is equal to E naught plus 0.059 by n log oxidant divided by reductance. Oxidant divided by reductance. ఇది next equation. Next equation. చూడండి, కాన్సంట్రేషన్ ఏమో 0.01 ఉంది, దాన్ని 10 to the power of -2గా రాసుకోవచ్చు. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మెటల్ ఎలక్ట్రోడ్ కాన్సంట్రేషన్ డిక్రీజ్ అయింది కాబట్టి దీని వాల్యూ -0.819 వోల్ట్ వచ్చింది. అంటే మెటల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వెన్ ద కాన్సంట్రేషన్ ఈజ్ డిక్రీజెస్ ఇట్ పొటెన్షియల్ ఆల్సో డిక్రీజెస్. ఇది అదే నాన్ మెటల్కి ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కావాలంటే ట్రై చేయండి. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అక్కడ ప్లస్ అయిపోతుంది కాబట్టి అడిషన్ జరుగుతుంది అక్కడ, అంటే పొటెన్షియల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు నెక్స్ట్ ఈక్వేషన్, ఇన్ ద నాన్ స్టాండర్డ్ కండిషన్స్ ఎలక్ట్రోలైట్ కాన్సంట్రేషన్ డిక్రీజెస్, metal electrode potential decreases, but non-metal electrode potential increases. This is the next equation. Okay, చూడండి, any single electrode potential we can't determine directly. సో ఇండైరెక్ట్గా మనం ఏంటంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ద్వారా మనం పొటెన్షియల్స్ని మనం కనుక్కుంటాము. మరి ఆ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, రెండవది కాలమల్ ఎలక్ట్రోడ్. ప్రైమరీ రెఫరెన్స్ హైడ్రోజన్, సెకండరీ రెఫరెన్స్ కాలమల్ ఎలక్ట్రోడ్స్. ఓకే.